హలో అండి. ఇవాళ మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి. తెలుగులో మాట్లాడొచ్చు కదా, పనులన్నీ జరిగిపోతున్నాయి కదా, ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతున్నాయి కదా, ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కదా, మీకోసమే ఇది. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుసుకుందాము, తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో మీరు స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా, స్టేట్ బ్యాంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పనులు జరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఒక మోడల్ స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఒక ప్రైవేట్ ఆఫీసెస్కి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, మీరు అందరితో మాట్లాడాలి. అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉండరండి. అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. బెంగళూరు వాళ్ళు ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం? వాళ్ళ భాష మీకు రాదు, మీ భాష వాళ్ళకు రాదు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడకుండా మనం వాళ్ళతో మాట్లాడి పని పూర్తి చేసుకొని రావాలి. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అందరికీ వస్తుందండి. అన్ని రాష్ట్రాల వాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క భాష ఇంగ్లీష్ అండి. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అంటారు. ఇంటర్వ్యూస్ అన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతాయండి. మీరు ఏ జాబ్ చేయాలన్నా, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ పిలిచారనుకోండి, గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగేది ఇంగ్లీష్లోనే అండి. సో మీరు ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఇవ్వాలి. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి, మీ పర్సనల్ విషయాలు. పర్సనల్ అంటే మీరు ఏం చదివారు, మీరు ఎక్కడి వాళ్ళు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం చదివారు, ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, అవన్నీ చెప్పాలి. అది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకోండి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, నా పేరు అరుణ ఎద్దుల, నేను అనంతపూర్ నుంచి వచ్చాను, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, ఎంసీఏ చేశాను, నా హాబీస్ ఇవి అని చెప్తాను. అది నేను ఎలా చెప్పాలి ఇంటర్వ్యూర్కి, అది చూద్దాం. ఎలా చెప్తానంటే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఎందుకంటే ఫస్ట్ మనం ఎవరిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం వాళ్ళని విష్ చేయాలి అంటే ఆ టైంని బట్టి, గుడ్ మార్నింగా, గుడ్ ఈవినింగా, ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగే టైంని బట్టి అది విష్ చేయాలండి. మామూలుగా మనం నమస్కారం అండి అంటాం కదా, అలా గుడ్ మార్నింగ్ సార్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరుణ ఎద్దుల ఫ్రమ్, నేను అనంతపూర్ నుంచి వచ్చాను అని చెప్తున్నా. అప్పుడు ఏమేమి చెప్తాను, ఐఎమ్ మిస్ అరుణ ఎద్దుల ఫ్రమ్ అనంతపూర్. ఐ యామ్ మిస్ అరుణ ఎద్దుల అంటే నా పేరు అరుణ ఎద్దుల, నేను అనంతపూర్ నుంచి వచ్చాను, ఫ్రమ్ అనంతపూర్ అంటాను. తర్వాత ఇప్పుడు నేను ఏం చదివాను, నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఎస్కేయూలో కంప్లీట్ చేశాను, ఎంసీఏ ఇగ్నోలో కంప్లీట్ చేశాను అని చెప్తున్నా. అదేం చెప్పాలి, ఎలా చెప్పాలంటే, ఐ కంప్లీటెడ్ మై బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఎస్కేయూ అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇగ్నో. అంటే ఈ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, ఈ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను అని చెప్తున్నా. ఇప్పుడు నా హాబీస్ చెప్పాలి. నా హాబీస్ ఏంటి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నా హాబీస్, నేను మ్యూజిక్ వింటాను, టెన్నిస్ ఆడతాను అని చెప్పాలి. అది ఎలా చెప్తాను, మై హాబీస్ ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ టెన్నిస్. ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇంటర్వ్యూర్కి. ఎలా చెప్తున్నా అంటే, గుడ్ మార్నింగ్ సార్,
I am Miss Aruna Yudula from Anantapur. I completed my BSc Computer Science from SKU and Masters in Computer Applications from IGNOU. My hobbies are listening to music and playing tennis. ఇది బేసిక్స్ అండి. ఇవందరికీ ఇప్పుడు మీరు బీకామ్ చేశారనుకోండి, ఇక్కడ బీకామ్ రాసుకోండి. బీటెక్ చేసింటే బీటెక్ రాసుకోండి. మీ యూనివర్సిటీ నేమ్ రాసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ ఏదో ఒకటి, జేఎన్టీయు ఏదో ఒకటి, అక్కడ మాడిఫై చేసుకోండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి రాశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎక్కడైనా మీరు ఆల్రెడీ వర్క్ చేశారా, ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఆఫీస్లో నేను కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ చేస్తున్నా అనుకోండి, అది ఎలా చెప్తాను నేను? కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏబీసీ కాలేజ్ యాజ్ అ కంప్యూటర్ ఆపరేటర్. అంటే నేను ఇప్పుడు ఏబీసీ అనే కాలేజ్లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నా అని చెప్తున్నా. లేకపోతే నేను ఆల్రెడీ వర్క్ చేశాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పాలనుకోండి, అది ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆ కాలేజ్లో అని నేను చెప్పాలి. అది ఎలా చెప్తాను? ఐ వర్క్డ్ యాజ్ ఎ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఏబీసీ కాలేజ్ ఫర్ 2 years. అంటే నేను ఆల్రెడీ వర్క్ చేశాను. వర్క్డ్ అంటే పాస్ట్ టెన్స్ అండి, అయిపోయింది. ఐఎమ్ వర్కింగ్ అంటే ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నాను, వర్క్ చేస్తూ వేరే జాబ్ వెతుకుతున్నాను అని. నాకు ఆల్రెడీ వర్క్ చేశాను, 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పాలి అంటే ఐ వర్క్డ్ యాజ్ ఎ కంప్యూటర్ ఆపరేటర్ ఎట్ ఏబీసీ కాలేజ్ ఫర్ 2 years అని చెప్పాలి. ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఒకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు నా పేరు అరుణ యద్దుల, నేను అనంతపూర్ నుంచి వచ్చాను అని చెప్పాలంటే గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మిస్ అరుణ యద్దుల ఫ్రమ్ అనంతపూర్. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఎస్కేయూలో కంప్లీట్ చేశాను, ఎంసీఏ ఇగ్నోలో కంప్లీట్ చేశాను. అంటే ఐ కంప్లీటెడ్ మై బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఎస్కేయూ అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇగ్నో. ఇలా చెప్పాలి. నా హాబీస్ చెప్పాలి అంటే మై హాబీస్ ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ టెన్నిస్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నా. అలా చెప్పాలంటే ఐ వర్క్డ్ యాజ్ అ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఏబీసీ కాలేజ్ ఫర్ 2 years అని చెప్తాను. లేకపోతే మీరు ఆ వర్క్ కూడా చేస్తూ ఇది సెకండ్ జాబ్ అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏబీసీ కాలేజ్ యాజ్ ఎ కంప్యూటర్ ఆపరేటర్. నేను అది చేస్తున్నాను, ఇప్పుడు ఈ జాబ్కి కూడా ఇంటర్వ్యూకి వచ్చాను అని చెప్తున్నారనమాట. సో ఇది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇప్పుడు ఏం చూద్దాం? ఒకవేళ మీ ఇంటికి ఎవరన్నా ఒక అతిథి వచ్చారు, అతిథి అంటే గెస్ట్ అన్నమాట. ఆ గెస్ట్కి మీరు ఒక అతిథి వచ్చాక మీరు ఏం మాట్లాడతారండి? హాయ్, ఎలా ఉన్నారండి, కూర్చోండి, కాఫీ తీసుకుంటారా, ఇంట్లో అందరూ బాగున్నారా, అంతా బాగానే ఉందా అని అడుగుతారు కదా. అది ఎలా చెప్తారో చూద్దాం. ఒక గెస్ట్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయికి మీరు ఎలా మాట్లాడతారు? హాయ్ అరుణ, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అరుణ అంటారు కదా. హాయ్ అరుణ, హౌ ఆర్ యూ అనాలి. ప్లీజ్ బీ సీటెడ్ అంటే ప్లీజ్ కూర్చోండి అనేకి ప్లీజ్ బీ సీటెడ్ అనాలి. కాఫీ తీసుకుంటారా అని అడుగుతారు కదా, అప్పుడు వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ అనాలి. అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతారు, అప్పుడు ఎలా అడగాలి? హౌ ఆర్ యువర్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని అడగాలనుకోండి, హౌ ఆర్ యువర్ ఫ్యామిలియన్స్. ఫ్యామిలియన్స్ అంటే ఇంట్లోని వాళ్ళు. హౌ ఆర్ యువర్ ఫ్యామిలియన్స్. పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అడగాలనుకోండి, హౌ ఆర్ యువర్ పేరెంట్స్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, అంతా బాగానే నడుస్తుందా
అంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడగాలి. ఇది మామూలుగా అందరూ మాట్లాడుకునేవి బేసిక్స్ అండి. తర్వాత ఎవరి పర్సనల్వి వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ మామూలుగా ఎవరన్నా మాట్లాడేది ఇదే. ఎలా ఉన్నారు, కూర్చోండి, కాఫీ తీసుకుంటారా, అంతా బాగా నడుస్తోందా, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, వాళ్ళు కాఫీ తాగారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? థ్యాంక్స్ ఫర్ కమింగ్, సీ యూ అనాలి. అంటే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి, బాయ్ అండి అని చెప్తాం కదా. అందుకు ఇది ఇలాగే మాట్లాడాలని కాదండి, ఇది ఒక కైండ్ గెస్చర్, అంటే అతిథి మర్యాద. అతిథి మర్యాద ఎలా చేయాలి ఇది అంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్, సీ యూ అంటారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, బాయ్ అండి అంటాం కదా, దానికి ఇలా చెప్పాలి. సో ఇది అతిథి మర్యాద ఎలా చేయాలి. అతిథి మర్యాద అంటే కైండ్ గెస్చర్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒక స్ట్రేంజర్ని కలిసారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్లో ఉన్నారు అండ్ వేరే రాష్ట్రం అమ్మాయి ఆర్ అబ్బాయి ఎవరో కనిపించారు. వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. వాళ్ళతో మీరు ఒక్కరే ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, పక్కన వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు? ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం భాష మీకు రాదు. సో అప్పుడు ఎలా మాట్లాడతారు? హాయ్, ఐఎమ్ మిస్ అరుణ ఫ్రమ్ అనంతపూర్, నైస్ టు మీట్ యూ. అంటే హలో అండి, నా పేరు అరుణ, నైస్ టు మీట్ యూ. మీ పేరేంటి అని అడుగుతాం కదా. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అంటే మీ పేరేంటి అంటే యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడగాలి. వాళ్ళు వాళ్ళ నేమ్ చెప్తారు. అప్పుడు యు ఆర్ ఫ్రమ్ అని అడగాలి. యు ఆర్ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి అంటే మీకు అర్థమైపోతుంది వాళ్ళు తమిళనాడు వాళ్ళ లేకపోతే కన్నడ వాళ్ళని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీ రాష్ట్రం వాళ్ళు కాదు అనుకోండి, అప్పుడు మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అప్పుడు ఎలా మాట్లాడతారు? హాయ్, ఐఎమ్ అరుణ ఫ్రమ్ అనంతపూర్, నైస్ టు మీట్ యూ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అండ్ యు ఆర్ ఫ్రమ్ అని మాట్లాడాలి. ఇలా పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చూద్దాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో రీఛార్జ్ చేసుకున్నారండి, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు 1 GB ప్లాన్. ఆ 1 GB ప్లాన్ యాక్టివేట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కాల్ సెంటర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. కాల్ సెంటర్లో ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి, అది ఎలా మాట్లాడాలో చూద్దాం. హాయ్, ఐఎమ్ మిస్ అరుణ ఫ్రమ్ అనంతపూర్ అంటే హాయ్ అండి, నా పేరు అరుణ ఫ్రమ్ అనంతపూర్, నేను అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను మొబైల్ 1 GB ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నాను, కానీ అది యాక్టివేట్ అవ్వలేదు. అది ఎలా చెప్తాను? ఐ రీఛార్జ్ మై మొబైల్ విత్ 1 GB ప్లాన్ బట్ ఇట్స్ నాట్ ఎట్ యాక్టివేటెడ్ అంటే అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదండి, 1 GB ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నాను. కంప్లైంట్ రికార్డ్ చేసుకొని ఇష్యూ ఫిక్స్ చేయండి, ఇష్యూని కరెక్ట్ చేయండి అని అడగాలి. అది ఎలా అడుగుతాను? కెన్ యూ ప్లీజ్ రికార్డ్ మై కంప్లైంట్ అండ్ ఫిక్స్ ద ఇష్యూ అని అడగాలి. అంటే కంప్లైంట్ రికార్డ్ చేసుకోరా, కంప్లైంట్ క్రియేట్ చేసి ఆ ఇష్యూ ఫిక్స్ చేయరా అని అడుగుతున్నా. సో నేను రిపీట్ చేస్తున్నాను. హాయ్, ఐఎమ్ మిస్ అరుణ యదులా ఫ్రమ్ అనంతపూర్. ఐ రీఛార్జ్డ్ మై మొబైల్ విత్ 1 GB ప్లాన్ టుడే బట్ ఇట్స్ నాట్ ఎట్ యాక్టివేటెడ్. కెన్ యూ ప్లీజ్ రికార్డ్ మై కంప్లైంట్ అండ్ ఫిక్స్ ద ఇష్యూ ఇలా అడగాలి. ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే. ఒకవేళ మీది ఎమర్జెన్సీ ఇష్యూ అనుకోండి, మీకు చాలా అర్జెంట్, వాళ్ళు వెంటనే యాక్టివేట్ చేస్తేనే మీకు పని అవుతుంది, అది చాలా అర్జెంట్ అండి, అది ఎలా చెప్తారు? ఇట్స్ వెరీ అర్జెంట్, కెన్ యూ ప్లీజ్ టేక్ ఇట్ ఆన్ ఏ హై ప్రయారిటీ అండ్ ఫిక్స్ ద ఇష్యూ అంటే ఈ ప్రాబ్లం చాలా అర్జెంట్ అండి, వెంటనే యాక్టివేట్ చేయండి, ఇమ్మీడియట్గా చేయండి
వెంటనే యాక్టివేట్ చేయండి. ఈ ఇష్యూ చాలా అర్జెంట్, నాకు వెంటనే నా ప్లాన్ యాక్టివేట్ అవ్వాలి, ఒక ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చింది అని చెప్పాలనుకోండి, ఇలా చెప్పాలి. ఇట్స్ వెరీ అర్జెంట్, ప్లీజ్ టేక్ ఇట్ ఆన్ ఏ హై ప్రయారిటీ అండ్ ఫిక్స్ ద ఇష్యూ, ఇలా చెప్పాలి. సో ఇదండి, ఇవి బేసిక్స్. ఇవాళ ఏమేమి తెలుసుకున్నాము, ఎలా జాబ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అండ్ మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే, అతిథి వస్తే ఆ అతిథి మర్యాదలు ఎలా చేయాలి, అతిథితో ఎలా మాట్లాడాలి. ఇంకా మీరు ఒకవేళ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఒక కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలంటే, పక్క రాష్ట్రాల వాళ్ళని పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకోవాలి, అండ్ ఒక కంప్లైంట్ కాల్ సెంటర్కి కాల్ చేసి ఎలా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాము. సో ఇదండి, వీడియో ఇంకొకసారి చూడండి, అండ్ ఈ వర్డ్స్ అన్నీ, ఈ సెంటెన్సెస్ మొత్తం ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది. ఓన్లీ వింటే రాదండి, మీరు మాట్లాడితేనే వస్తుంది, మీరు మాట్లాడి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. టేక్ కేర్, బాయ్.